నాకు తెలిసినంత వరకు ఒక డజను యోగాసనాలు మాత్రమే మనం సాధన చేయగలం. మిగిలిన 70 పైగా ఉన్న ఆసనాలన్నీ ఎంతో ఉత్సాహం కలిగి ఉండి శరీర అవయవాలన్నీ సులభంగా వంగే స్థితిలో ఉన్న చిన్న వయసు వారికి, యువకులకి మాత్రమే సాధ్యపడతాయి. బ్రహ్మ తనే ఇలా చెప్పాడు. నేను 12 సంవత్సరాలు ప్రతిరోజు కఠిన సాధన చేయటం వల్లే 64 ఆసనాలు సాధ్యమైనవి. అదీ కాక చాలా చిన్న వయసులోనే నేను సాధన ప్రారంభించాను. పెద్దవారు వీటిని సాధన చేయాలంటే చాలా బాధకు గురి అవుతారు. ఎముకలు, మాంసము, కండరాలు పెద్దవాళ్ళు శ్రమడిపోయి ఉంటాయి. వాటిని లొంగదీసుకోవడం చాలా కష్టము, బాధాకరము కూడా. అయినా వదలకుండా సాధన చేస్తే పెద్దవారు కూడా ఈ ఆసనాలు నేర్చుకోవచ్చు. ఆయన చెప్పినట్లు పెద్దవారు ఈ ఆసనాలు నేర్చుకోవడం అసాధ్యం కాదు, కానీ అవయవాన్ని వినూత్న భంగిమల్లోకి పొంచే ఈ ప్రక్రియ ఎంతో మెల్లిగా కొన్ని సంవత్సరాల పాటు సాగించవలసి ఉంటుంది. ఎలాగైతే మన దగ్గర క్రీడా విన్యాస నిపుణులు చిన్న వయసు నుంచి శిక్షణ ప్రారంభిస్తారో, అలాగే ఈ శారీరక యోగ సాధన చేయదలుచున్న వారు కూడా చిన్న వయసులోనే, అంటే 25 సంవత్సరాల లోపే శిక్షణ ప్రారంభించాల్సి ఉంటుంది. ఏ యూరోపియన్ అయినా 1-2 ఎముకల కన్నా విరగొట్టుకోకుండా ఈ యోగ సాధనలోని వివిధ భంగిమలు సాధించగలదని నేను అనుకోను. ఇదే విషయం భ్రమతో ప్రస్తావిస్తే ఆయన పూర్తిగా అంగీకరించలేదు. నిరంతర సాధన వల్ల చాలామంది ఏ వయసులో ప్రారంభించినా ఈ ఆసనాలని నేర్చుకోవచ్చు. మీరు చెప్పినట్లు యూరోపియన్లకి ఇది మరి కాస్త కష్టం కావచ్చు. మా ప్రాచ్య దేశాల్లో చిన్నప్పటి నుంచి కాళ్ళు ముడుచుకొని నేల మీద కూర్చోవటం అందరికీ అలవాటు. 2 కాళ్ళు మడిచి మడమలను ఒకదానిపై ఒకటి చేర్చి కూర్చునే భంగిమ మా ఆసనాలన్నింటిలోకి ప్రాథమికమైంది, అది ముఖ్యమైనది కూడా. ఒక యూరోపియన్ ఇలా కాళ్ళు ముడుచుకొని 2 గంటల కూర్చోగలడా? ఇలా అంటూ భ్రమ చిత్రాల్లో బుద్ధుడు కూర్చునే భంగిమలో తాను కూర్చొని చూపించాడు. ఈ ముఖ్యమైన అద్భుతమైన ఆసనం నేను కూడా ప్రయత్నించి చూశాను, కానీ మడమల్లో భరించలేని బాధ కలిగింది. ప్రశాంత వదనంతో ఈ భంగిమలో కూర్చొని ఉన్న బుద్ధుని ప్రతిమను చూసినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. కానీ నాకు ఇష్టమైన ఈ ఆసనంలో కూర్చోవడం మాత్రం నా వల్ల కావటం లేదు. బ్రహ్మ చిరునవ్వుతో చూస్తూ నన్ను ఉత్సాహపరుస్తున్నాడు. కానీ ప్రస్తుతానికి నా ఈ ప్రయత్నం విరమిస్తున్నానని చెప్పాను. మీ కీళ్ళని బాగా గట్టిపడి ఉన్నాయి. ఈసారి ప్రయత్నం చేసే ముందు మోకాళ్ళకి మడమలకి కాస్త తైలం మర్దించండి. రోజు కాసేపు సాధన చేస్తే మీ ఇబ్బంది తొలగిపోతుంది. నేను అసలు ఎప్పటికైనా నేర్చుకోగలనా? చాలా కాలం పట్టవచ్చు, కానీ అసంభవమేమీ కాదు. ప్రయత్నం వదలకుండా ఉంటే ఏదో ఒకరోజు అది అకస్మాత్తుగా సాధ్యమై మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇది చాలా బాధాకరంగా ఉంది. నేర్చుకోవడానికి చాలా కాలం పట్టినా సాధన చేస్తూ ఉంటే నొప్పి త్వరగానే తొలగిపోతుంది. ఇది సాధన చేయటం అంత అవసరం అంటారా? తప్పకుండా. ఈ పద్మాసనం ఎంత ముఖ్యమైనదంటే మిగిలిన ఆసనం వదిలేసిన ఈ పద్మాసనం మాత్రం ప్రతి సాధకుడికి తప్పకుండా నేర్పిస్తాము. యోగ సాధనలో ఉన్నత స్థితి చేరిన యోగులందరూ ఈ ఆసనంలో ఉండే తమ ధ్యానాన్ని కొనసాగిస్తారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, తీవ్ర ధ్యానంలో నుంచి సమాధి స్థితిలోకి వెళ్ళినా కూడా కాళ్ళు వెనవేసుకొని శరీరం చలించకుండా స్థిరంగా ఉంచడానికి ఈ ఆసనం ఉపకరిస్తుంది. మనోనిగ్రహానికి కూడా ఇది తోడ్పడుతుంది. శ్వాసక్రియకి సంబంధించిన అభ్యాసాలు చేసేటప్పుడు కూడా ఈ పద్మాసనంలోనే కూర్చుంటాము. ఎందుకంటే పద్మాసనము, ప్రాణాయామము ఈ రెండింటి సంయోగము శరీరంలో నిద్రాణమై ఉన్న శక్తిని ప్రేరేపిస్తాయి. ఈ అదృశ్య శక్తి ప్రేరేపణ చెందినప్పుడు శరీరంలోని రక్త ప్రసారం ఉధృతమై నాడీ కేంద్రాలన్నీ ఉత్తేజమవుతాయి. ఆసనాల గురించిన మా చర్చ ఇంతటితో ముగిసింది. ఈ క్రమంలో నాకు ఆసనాల గురించి వివరించడానికి, యోగ విద్యలో తనకున్న ప్రావీణ్యాన్ని చూపించడానికి బ్రహ్మ ఎన్నో క్లిష్టమైన భంగిమను ప్రదర్శించాడు. అయితే ఎంత ఉపయోగమున్నా ఈ కష్టతరమైన ఆసనాలన్నీ నేర్చిన అభిరుచి, తీరిక, ఓపిక పాశ్చాత్యులకు ఉంటాయా అనేది సందేహమే.